దావోస్ లో దిగి రెడీ అయితే 3 రోజుల్లో 37 మీటింగులు 5 నిమిషాల మధ్యలో బ్రేక్ లేకుండా ప్రపంచంలో అత్యంత బలవంతులుగా ఉన్నటువంటి ఆర్థికవేత్తలందరితోనూ సమావేశాలు పెట్టుకున్నాడు. తిరిగి మళ్ళీ రిటర్న్ మీటింగ్ నుంచి ఎక్కి దిగాడు. హైదరాబాద్ కి 8:30కు రావాల్సిన ఫ్లైట్ 9:30కు వచ్చింది. 10:30కి విజయవాడలో దిగాడు. 11 గంటలకు మా ఫస్ట్ మీటింగ్ నాదే ఉండి వెయిట్ చేస్తా ఉన్నాం. ఆ రోజు బ్యాంకుల మీటింగ్ ఉంది. రాష్ట్రంలో ఉన్న బ్యాంకర్లందరితో మీటింగ్ ఉంటే నేను అప్పటికి సెక్రటరీతో పంపించాను. సార్ లోపలికి వెళ్తా ఉంటే నేను మీటింగ్ స్టార్ట్ చేస్తాను, సార్ చివరిలో జాయిన్ అయినా పర్వాలేదు అని అంటే సార్ లోపలికి వెళ్తూ చెప్పాడు, లేదు నేను వస్తాను వెయిట్ చేయమను అని. అరగంటలో రెడీ అయ్యి వచ్చాడు. అరగంటలో 11 గంటల 10 నిమిషాలకు రెడీ వచ్చి 3 గంటల సేపు బ్యాంకర్లతో కూర్చున్నాడు. మా వ్యవసాయానికి ఏం చేస్తున్నారు, డ్వాక్రా మహిళలకు ఏం చేస్తున్నారు, యువకులకు ఏం చేస్తున్నారు, స్టార్టప్లకు ఏం చేస్తున్నారు. నాకు అనిపించింది ఇంత పెద్ద బుక్ ఈయన ఎప్పుడు చదివాడు అని అడిగితే నేను అడిగా కారులో కూర్చున్నప్పుడు, ఏంటి సార్ అంటే ఫ్లైట్లో నిద్ర రాలేదు, ఆడ్ టైం అయింది, ఈ పుస్తకం మొత్తం ఈరోజు మీటింగ్లో ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేశాను. అరే మన కోసం కూడా మనం అట్లా కష్టపడలేం. ఈ రాష్ట్రం కోసం